అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తృతీయ ప్రస్తుతం హస్తా నక్షత్రం సాయంత్రం చిత్తా నక్షత్రం శుక్రవారం. ఈరోజు స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇలా ఆచరించడం వలన పరిపూర్ణమైన గౌరీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. చాలామంది మంగళగౌరీ వ్రతాన్ని ప్రతి వారం ఆచరిస్తూ ఈ స్వర్ణగౌరీ వ్రతంతో ముగిస్తారట. అయితే ఈరోజు కలశాన్ని పెట్టి 16 పోగుల దారాన్ని పెట్టి స్వర్ణగౌరీని పూజించి అర్చించి ఆ దారాన్ని స్త్రీ తన చేతికి అలంకరించుకుంటుంది. దీనివలన సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. కొత్తగా పెళ్ళైన వారు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కొందరైతే జీవితాంతం కూడా ఆచరిస్తూ ఉంటారట. ఈరోజు స్వర్ణగౌరీ నామాన్ని జపించాలి. స్వర్ణగౌరి అంటే పసుపుతో గౌరీని పూజించడం, పసుపు నీటితో స్నానం చేయడం, పసుపు నీళ్లు ప్రోక్షణ చేసుకోవడం, ఇవన్నీ చేయడం శుభప్రదం. అయితే ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం స్వర్ణగౌరియై నమః, ఓం స్వర్ణగౌరియై నమః, ఓం స్వర్ణగౌరియై నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన గౌరీమాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక మంచి మాట, సూర్యుడి వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటికి చోటు ఉండదు. అదేవిధంగా ఎప్పుడూ మీరు కష్టపడుతూ ఉంటే కష్టాలు దగ్గరికి రావు. కాబట్టి అన్నింటినీ ఎదిరించే బలాన్ని పెంచుకుంటే కష్టాలు దరిచేరవు. ఎప్పుడైతే కష్టాన్ని కష్టం అనుకుంటారో అప్పుడు కష్టాలు మిమ్మల్ని వెంబడిస్తాయి. అలాగే సూర్యుడు ఎలా అయితే నిరంతరం శ్రమిస్తూ ఉంటాడో అలా మీరు కూడా జీవితంలో శ్రమించాలి అనుకున్నప్పుడు అన్ని కష్టాలు దుర్గుణాలు దూరమవుతాయి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక రేపు వినాయక చవితి. అయితే వినాయక చవితి వినాయకుని స్థాపనకి చిత్తా నక్షత్రం విశేషమైనదిగా తెలియజేశారు. కాబట్టి చిత్తా నక్షత్రంలో వినాయకుని స్థాపన, వినాయకుని పూజ చాలా శ్రేష్టమని పంచాంగంలో తెలియజేశారు. అదేవిధంగా చతుర్థి గడియలు కూడా విశేషమైనవి. అయితే చతుర్థి ఈరోజు సాయంత్రమే ప్రారంభమవుతుంది. రేపు సూర్యోదయానికి చతుర్థి ఉంటుంది. కాబట్టి రేపు వినాయక చతుర్థిని ఆచరిస్తున్నారు. దక్షిణ భారతంలో ఈరోజు సాయంత్రం నుండి రేపు సాయంత్రం వరకు ముగుస్తుంది. కాబట్టి రేపు సాయంత్రం 5:40 తర్వాత ఇంట్లో ఆచరించినా కూడా ఫలితం ఉండదని చెప్తున్నారు. ఎందుకంటే లగ్నశుద్ధి, తారాబలం, చంద్రబలం, జ్యోతిష్యరీత్యా, ప్రకృతి సిద్ధాంతరీత్యా ఎటువంటి ఫలితాలు ఉండవని తెలియజేస్తున్నారు. రేపు సూర్యోదయంలో చతుర్థి గడియలు ఉంటాయి. కాబట్టి బ్రహ్మముహూర్తంలో ఆచరించడం చాలా మంచిది. ఎందుకంటే రేపు ఉదయం 3:16 సూర్యోదయానికి కుడివైపు అంటే మనకి ఈశాన్యాన్ని చూస్తే అక్కడ ఒక నక్షత్ర మండలం కనిపిస్తుందట. ఆ నక్షత్ర మండలం చూడడానికి గణపతి ఆకారంగా ఉంటుందట. అందరూ చూడడానికి ప్రయత్నించండి. ఇక ఆ సమయంలో గణపతిని దేవతా రూపంగా పూజించే వాళ్ళు పూజిస్తారట. కొందరు వినాయకుణ్ణి స్త్రీ రూపంగా పూజిస్తారట. అయితే రేపు స్థిర లగ్నంలో గణపతి ప్రతిష్టాపన అని అంటే ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే శుభలగ్నం ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో గణపతి పూజ ఆచరించడం విశేషం. అది వీలు కాదు అంటే కన్యా లగ్నంలోనే కేతువు, సప్తమంలో రాహువు ఉన్నారు. అయితే ఈ కన్యా లగ్నంలో దుర్గా గణపతి అని గణపతిని పూజించవచ్చని శాస్త్రం తెలియజేస్తుంది. ఎందుకంటే రాహువు కేతువు అనేవారు సర్పతత్వం కలిగి ఉంటారు. అష్టానాగాభరణ అలంకృతాయ నమః అంటాం. అంటే 8 నాగాభరణాలు కూడా సాక్షాత్ గణపతికి అలంకారంగా ఉంటాయట. అందువలన లగ్నంలో రాహుకేతు ఉన్నప్పుడు కూడా గణపతిని ప్రతిష్ఠించవచ్చు అని తెలియజేస్తున్నారు. అందుకోసం రేపు ఉదయం గుళిక కాలం అయిపోతుంది. తర్వాత మధ్యమ కాలం 8-9 మధ్యలో ఆచరించవచ్చు. ఇక సాయంత్రం 5:40 చతుర్థి గడియలు అయిపోతాయి. కాబట్టి మీ అనుకూలతను బట్టి మీరు ఆచరించవచ్చు. ఇక పూజాఫలం. ప్రతి ఒక్క పూజకి తనదైన విశేషత ఉంటుంది. మనందరం ఏ అమ్మవారిని పూజించినా అంటే బ్రహ్మచారిణి అమ్మవారిని కాకుండా వేరే ఏ దేవతలను పూజించినా కూడా అంటే లక్ష్మీ రూపం, సరస్వతి రూపం, దుర్గా రూపం ఇలా ఏ దేవతలను పూజించినా అక్కడ సింధూరం తప్పనిసరి. అవును కదా. అమ్మవారిని వర్ణించడానికి కూడా సింధూర శ్లోకం ఒకటి ఉంటుందట. సింధూరం సూర్యుడు అస్తమించే సమయంలో, ఉదయించే సమయంలో
ఎలాంటి రంగు ఉంటుందో అలాంటి రంగు సింధూరం అని సింధూరాన్ని వర్ణిస్తారు. సింధూరం ప్రేమకు ప్రతీక. కళ్యాణంలో ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టి ఎలా అయితే చేస్తారో అది అయిన వెంటనే సింధూరం రాస్తారు. తర్వాతే మాంగళ్యం, తర్వాతే కుంకుమ. అయితే ఏ పురుషుడైనా కొంచెం సింధూరాన్ని తీసుకొని స్త్రీ నుదుటిపైన పాపిటిలో పెడితే ఆమె అతని భార్య అయిపోయినట్టేనట. ఎవరి నుదుటిపై సింధూరం ఉంటుందో అటువంటి స్త్రీని ఎలాంటి పాపిష్టి దృష్టి కూడా వారి దరిచేరదట. అయితే అలాంటి స్త్రీని ఎప్పుడైతే పాపదృష్టితో చూస్తారో వారి పుణ్యం హరించిపోతుందట. అందుకే ప్రతి పుణ్యస్త్రీ ఉదయాన్నే సింధూరంతో అలంకరించుకోవాలి. సింధూరం లేకుండా బయటికి అడుగు పెట్టకూడదని శాస్త్రవచనం. అలా సీతాదేవి నుదుటిన ఉన్న సింధూరాన్ని హనుమంతుడు చూసి సీతాదేవితో, ఆ సింధూరం ఎందుకు అలంకరించుకున్నారు మాత అని అడుగుతారట. అప్పుడు సీతాదేవి, ఈ సింధూరం అంటే శ్రీరాముల వారికి చాలా ఇష్టం అని చెప్పగానే, ఓ అవునా అని ఆంజనేయ స్వామి ఒళ్ళంతా సింధూరాన్ని రాసేసుకుని రాముల వారి వద్దకు వచ్చి నిలబడతారు. అప్పుడు రాముల వారు, ఎందుకు హనుమా ఒళ్ళంతా సింధూరం రాసుకుని వచ్చావు అని అడగగా, మీకు ఇష్టమని రాసుకున్నా అని చెప్పగానే ఆంజనేయ స్వామి అమాయకత్వానికి, భక్తికి, సేవను చూసి తృప్తిపడి వరాన్ని అందిస్తారు శ్రీరాముల వారు. నీకు అలంకరించిన సింధూరాన్ని ఎవరైతే అలంకరించుకుంటారో, సింధూరంతో ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ నా అనుగ్రహం ఉంటుంది అని వరమిస్తారట. తర్వాత ఒక భక్తుడు ఆంజనేయ స్వామి గొప్పవాడని, మరొక భక్తుడు రాముల వారు గొప్పవారని ఇద్దరూ కలిసి రాముల వారి వద్దకు వెళ్ళి చెప్తారు. అప్పుడు రాముల వారు వారితో ఇలా అంటారట, ఇక్కడ దగ్గరలో ఒక నది ఉంది. అందులో ఉన్న శ్వేతకమల పుష్పాన్ని ముందుగా ఎవరైతే తెచ్చి దగ్గరలో ఉన్న శివాలయంలో పెడతారో వారు గొప్పవారు అని తెలియజేస్తారు. సరే అని హనుమంతు భక్తుడు సింధూరాన్ని రాసేసుకుని వెళ్ళిపోతారు. ఇక రెండవ వాడికి అసలు ఏమీ కనిపించవు. అప్పుడు హనుమంతుడు ఇలా అడుగుతాడు. హనుమంతుడు రాముల వారిని, స్వామి, హనుమాన్ భక్తుడికి కనిపించాయి, రామభక్తుడికి ఎందుకు కనిపించట్లేదు అని అడగగా, అప్పుడు రాముల వారు, హనుమ, నీకు భక్తుడు నా భక్తుడు కూడా కదా, అతనికి 2 ఆశీస్సులు ఉన్నాయి. నా భక్తుడికి నా ఆశీస్సులు మాత్రమే ఉన్నాయి. అందుకే అతడు విజయం పొందారు అని తెలియజేస్తారు. దీనికి కారణం సింధూరం అలంకరించుకోవడం. చిన్నపిల్లలకు సింధూరం అలంకరిస్తే బాలారిష్ట దోషాలు తొలగిపోతాయి, శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. స్వామివారికి మంగళవారం సింధూరంతో అభిషేకం చేసి అర్చిస్తే అన్నింటిలో విజయం ప్రాప్తిస్తుంది. ఇక వినాయకుని పూజా సామాగ్రి. ఈరోజు సాయంత్రం పూజా సామాగ్రిని తెచ్చుకోవచ్చు. ఇక రేపు ఉదయాన్నే మామిడి తోరణాలతో మండపం ఏర్పాటు చేసుకొని అలంకరించుకోవాలి. అలాగే అభిషేకానికి కావలసిన పదార్థాలు: ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె. ప్రసాదాలు: 5 రకాల పండ్లు, 5 రకాల పూలు, కొబ్బరికాయలు 3, ఆకులు వక్కలు, 21 రకాల పత్రాలు. మీకు లభించినవన్నీ పత్రాలు సిద్ధం చేసుకోవాలి. అలంకరణ సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, యజ్ఞోపవీతం, పత్తితో చేసిన వస్త్రం. ఇక పూజా సామాగ్రి, అక్షింతలు. వీటిని సిద్ధం చేసి ఉంచుకోవాలి. ఇక ఆయుక్షేమం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. ఈ కాలంలో చాలామందికి ఎక్కువ ఆలోచిస్తూ ఉండడం వలన అది ఒక రోగంగా మారిపోతుందట. అలాంటి వారు ఎప్పుడూ టెన్షన్గా ఉంటూ ఉంటారు. క్లారిటీ అనేది ఉండదు. ఓవర్ థింకింగ్ ఉన్నవారు వ్యసనాలకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారట. ఇలాంటి వాటిలో చాలా ఎఫెక్ట్ అవుతూ బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి జటామానసి చూర్ణం, ఇది మెదడుకి చాలా బాగా పనిచేస్తుందట. మతిమరుపు, డిప్రెషన్ లాంటి వారికి దివ్య ఔషధం. ఇలాంటి వారు రోజు 2 పూటల 1 గ్లాసు నీటిలో గురిగింజంత చూర్ణం కలుపుకొని తాగడం వలన 4 నెలల నుండి 6 నెలల్లో సమస్య నుండి బయటకు వచ్చేస్తారు. ఇక దివ్య పూజ. రేపు ఉదయాన్నే గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించి అక్కడే గణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకొని రావాలి. ఇలా చేయడం వలన ఎటువంటి అప్పుల బాధలు ఉన్నా దాని నుండి విముక్తి లభిస్తుంది. సూర్యోదయానికి ముందు చేయడం చాలా మంచిది. ఇక సత్సంతానం కావాలనుకునేవారు స్త్రీలు రేపు ఉదయాన్నే రావి చెట్టు, వేప చెట్టు ఉన్న దగ్గర నాగశిలలకి పాలు పోసి 16 ప్రదక్షిణలు చేసి వచ్చి ఇంట్లో గణపతి వ్రతం ఆచరించాలి. దీనివలన సంకల్పం నెరవేరుతుంది. నేటి ఆలయ దర్శనం. ఈరోజు నారాయణి రూపాన్ని దర్శించడం మంచిది. నారాయణి అంటే స్వర్గానికి ప్రతీకం.
లక్ష్మీవర్ణం స్వర్ణవర్ణం అంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు గోల్డెన్ టెంపుల్లోని విశేషాలు తెలుసుకుందాం. అమ్మవారి దయ ఉంటే చాలు, అదే మనకి కొండంత అండ. భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో తనువు మనసు ఏకం చేసి కొలిచే భక్తకోటిని అమ్మ నిత్యం కాపాడుతూనే ఉంటుంది. వారి కోరికలను నెరవేరుస్తూ ఉంటుంది. మహిమాన్వితమైన విశిష్ట విలక్షణతల్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఆ మహాలక్ష్మి కొలువైన వెల్లూరులోని స్వర్ణ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం. ఈ దేవాలయం గర్భగుడికి 3 వైపులా నీరు, ఒకవైపు ద్వారము ఉంటాయి. భక్తులు ఆ నీటిని పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని అత్యంత సౌందర్యంగా అలంకరిస్తారు. తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరుకు దగ్గరలో మలైకుడి అనే ప్రాంతం దగ్గరలో కొండ దిగువన దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది ఈ దేవాలయం. చెన్నై నుండి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి నారాయణి అమ్మ అనే స్వామి నేతృత్వం వహించారు. ఆయనను శక్తిసిద్ధ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఆలయం 55,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది. ఇక్కడి గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలు సిసలైన బంగారంతో చేసినటువంటి మందపాటి రేకులతో కప్పబడి ఉండడం వలనే దీనికి బంగారు గుడి అనేటటువంటి సార్థక నామధేయం కూడా స్థిరపడింది. ఆలయ ఆవరణం మొత్తం నక్షత్ర ఆకారంతో ఆవరించబడి ఉంటుంది. దేవాలయంలోకి ప్రవేశించే దారి పొడుగున భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురు గ్రంథ్ సాహెబ్ నుండి సేకరించినటువంటి శ్లోకాలు పొందుపరిచి ఉంటాయి. ఇక్కడ ఆగమశాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించబడవు. శ్రీ విద్య అనేటటువంటి ప్రాచీనమైన అరుదైన శక్తి పురాణ విధానాన్ని అనుసరిస్తారు. నారాయణి అమ్మ ఏర్పాటు చేసినటువంటి సంస్థకు సుమారు 6 దేశాలలో కార్యాలయాలు ఉన్నాయట. ఆలయ నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు దీని ద్వారానే సమకూరుతాయి. శ్రీపురం స్వర్ణ దేవాలయంలో చేతితో చేసిన బంగారు షీట్లు 9 నుండి 15 పొరల్లో ఉంటాయి. భక్తులు ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు డ్రెస్ కోడ్ని తప్పనిసరిగా పాటించాలి. చీరలు, పంచెలు కట్టుకొని లేదా సాంప్రదాయ దుస్తులను ధరించి లోనికి ప్రవేశించాలి. ఈ ఆలయం ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంటుంది. అలాగే తెల్లవారుజామున 4 గంటల నుండి 8 గంటల వరకు అభిషేకం, అమ్మవారికి హారతి ఇత్యాది సేవలు జరుగుతాయి. తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఇదే విధంగా నిర్వహించబడతాయి. ఇంతటి మహిమాన్వితమైనటువంటి వెల్లూరి శ్రీపురం మహాలక్ష్మి దేవాలయాన్ని అందరూ దర్శించుకుని తరించాలని కోరుకుందాం. ఇక యోగక్షేమం. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు ఈరోజు సాయంత్రం లలిత అమ్మవారి ముందు కానీ, దుర్గాదేవి ముందు కానీ నెయ్యితో దీపారాధన చేసి లలితా సహస్రనామ స్తోత్రాన్ని కానీ, దుర్గా కవచాన్ని కానీ పారాయణ చేసి పూజించాలి. ఇది వీలు కాని వారు ఓం దుం దుర్గాయై నమః అని 108 సార్లు పారాయణ చేస్తూ ఉన్న సత్ఫలితాలు కలుగుతాయి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.